వచ్చాను. మొదటిగా దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యాన్ని చూస్తున్న వారందరూ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే కనుక మీరు షేర్ చేయండి. అలాగే వాక్యంలో నుండి అనుభూతిలో ఉంటే పంచుకోండి. దేవుని కృపను బట్టి, దేవుని మహిమను బట్టి, దేవుడి ఇచ్చిన అవకాశాలు బట్టి సద్వినియోగం చేసుకుంటూ సమయం వ్యర్థం చేయకుండా అజ్ఞానులే కాకుండా జ్ఞానులే నడుచుకోమని చెప్పేసి దేవుడి వాక్యం సెలవిస్తూ ఉండగా ఆ వాక్యం ప్రకారము దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఈ యొక్క యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేసి ఇలా యూట్యూబ్లో కొన్ని దేవుని మాటలు అందించాలని ప్రేరేపణ దేవుడు అందించబట్టి ఇలా యూట్యూబ్ ద్వారా కొన్ని మాటలు అందించడానికి దేవుడు కృప చూపించడానికే దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్య భాగంలో మనం ముగ్గురు ప్రవక్తల గురించి మనం చూద్దాము. ముగ్గురు ప్రవక్తల గురించి దేవుడు వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు స్త్రీలకి ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. అలాగే దేవుడు వాడుకునే వాళ్ళని ప్రత్యేకంగానే వాళ్ళకి తగిన జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు అనేక సార్లు వాడుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం. దేవుడు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని వారు ఎక్కడ కూడా వ్యర్థం చేయకుండా దాన్ని చాలా సద్వినియోగం చేసుకున్నారు. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానం మనకి చాలా అవసరము. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక స్త్రీగా నువ్వు కంపల్సరిగా దేవునితో ఎక్కువ సహవాసం చేసే బిడ్డగానే ఉండాలి. అయితే ఒకనొక రోజు ఒక స్త్రీ బోధ చేస్తూ ఉంది. ఒక స్త్రీ అందరికీ కూడా సువార్త చెప్తూ ఉంటే ఇంకో ఆ ప్రాంతంలో ఒక ఆమె వచ్చి, నువ్వు మత బోధ చేస్తున్నావు, నువ్వు బాగా మత పిచ్చగలిగిన దానివి అని చెప్పేసి ఆమెని పూలనాడినట్టుగా మాట్లాడాడు. నువ్వు చాలా మత పిచ్చగలిగిన దానివి అని చెప్పేసి ఆమె అలా మాట్లాడేటప్పటికీ ఆయన అన్నాడు, కొన్ని నెలల క్రితమో ఒక సంఘటన జరిగింది, నీకు గుర్తుందా అని అడిగింది. ఏంటి ఆ సంఘటన చెప్పు అని అంటే, ఆ సంఘటనలో ఆమె చెప్తుంది కదా, మన ఊరి చివర ఒక గొయ్యి తవ్వుతున్నప్పుడు అనేక మంది అక్కడ పనులు చేస్తూ ఉన్నారు. పని చేస్తూ గొయ్యి తవ్వుతూ ఉండగా అందులో పై పొర ఒకటి కూలిపోయి ఒక ముగ్గురు మనుషులు అందులో ఇరుక్కుపోయారు. ఆ సంగతి నేను చూసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అరిచి కేకలు వేసి వాళ్ళందరూ కూడా పిలిచాను. నీకు ఆ విషయం జ్ఞాపకం ఉందా అని చెప్పేసి అని అడిగాడు. అవును, జ్ఞాపకం ఉంది ఆ విషయం. ఆ ముగ్గురు పడిపోయినప్పుడు నేను ఆ కేకలు వేసిన దాన్ని బట్టి చుట్టుపక్కల అనేక మంది వచ్చి అక్కడ ఆ ముగ్గురు వ్యక్తుల్ని కాపాడి వాళ్ళని రక్షించి సజీవులుగా నిలబెట్టి ఈరోజు సమాజంలో తిరుగుతున్నారు. వాళ్ళు నీకు జ్ఞాపకం ఉందా అని అడిగాడు. అవును, జ్ఞాపకం ఉంది అన్నాడు. అన్న తర్వాత అది నాకు మత పిచ్చా లేక మనుషులు రక్షించాలనే తపన అని అడిగాడు. మనుషులు రక్షించిన తపనే తప్ప మత పిచ్చి కాదు. ఆ రోజు అన్న దానికైతే ఆ రోజు మత పిచ్చి అనలేదు, మనుషులు రక్షించామని చెప్పి అందరూ కూడా నాకు క్లాప్స్ కొట్టారు, అందరూ కూడా నన్ను పొగిడారు. కానీ ఈ రోజు నేను చేస్తున్న పనిని మీరందరూ కూడా మత పిచ్చిని ఎలా అంటున్నారు? ఈ రోజు కూడా అనేక మంది నశించిపోతున్నారు. ఈ రోజు కూడా అనేక మంది వారి వ్యాపకాల్లో కంటికి కనబడే శత్రువుతో పోరాడుతూ ఉన్నారు. ఆ శత్రువు నుండి విడిపించడానికి, ఆ శత్రువు నుండి తప్పించడానికి నేను కనిపెట్టిన విషయాలన్నీ కూడా నేను ప్రజలకు తెలియచేస్తున్నా. ప్రజలు తెలియజేస్తున్న దీన్ని బట్టి మీరు నన్ను మతపిచ్చోడు అని, మతపిచ్చిదాన్ని అని ఎలా మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆమె మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తి నోటి మీద వేలేసుకొని మౌనంగా పక్కకి తొలగి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, నువ్వు వాక్యాన్ని అంగీకరించి వాక్య ప్రకారం జీవించి వాక్యంలో ఉన్న దాని ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారము, దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం చిందించిన రక్తము దేనికోసం చిందించాడో దాన్ని గ్రహించి నీ పాపమునంతా వదిలిపెట్టి దేవునికి ఇష్టలుగా నువ్వు బ్రతికినట్లయితే దేవుడు సంతోషపడతాడు. అయితే ఈరోజు వాక్య భాగంలో మనం చూసినట్టయితే ముగ్గురు స్త్రీల గురించి, ముగ్గురు ప్రవక్తల గురించి ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నాడు. మొదటి ప్రవక్తని మనం చూసినట్లయితే మిరియాము. ఈ మిరియాము ఎవరు అంటే మోషే యొక్క సహోదరి. అలాగే ఈమె నాన్న పేరు అమ్రాము. తండ్రి పేరు అమ్రాము, తల్లి పేరు యోకేబేదు. ఆమె యొక్క సహోదరులు
సహోదరులు, ఒకతను మోషే, ఇంకో ఆయన అహరోను, ఇంకొక ఆయన మోషే అహరోను. అయితే దేవుడు ఇప్పుడు అంటున్నాడు కదా, ఈమె ప్రవక్తి, మిరియాము అనే ప్రవక్తి అని చెప్పేసి దేవుడు మాట్లాడుచున్నాడు. మిరియాము అనే ప్రవక్తి అని చెప్పేసి దేవుడు మాట్లాడుచున్నాడు. అయితే వాక్యంలో మనం చూస్తే నిర్గమాకాండము 2వ అధ్యాయంలో, నిర్గమాకాండము 2వ అధ్యాయం, నిర్గమాకాండము 2వ అధ్యాయంలో 3వ వచనం, 2వ అధ్యాయము 3వ వచనంలో, తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జవ్వి పెట్టె తీసుకుని దానిని జిగట మన్నును కీలును పూసి అందులో పిల్లవాన్ని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఈయన ఎవరు అంటే మోషే. 400 సంవత్సరాలు ఆ యొక్క ఫరో యొక్క బానిసత్వంలోనూ, ఆ యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వంలో నలిగిపోతూ, ఆ నిప్పుల కొలిమిలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ, వాళ్ళందరూ మొరపెడుతూ ఉండగా దేవుడు ఒక వ్యక్తిని పుట్టించాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఇశ్రాయేలుని విడిపించే నాయకుడు, ఇశ్రాయేలుని విమోచించే నాయకుడు. ఆ నాయకుడు పసిబాలుడై ఉండగా ఆ తల్లి 3 నెలల పాటు దాచిందంట. ఆ తల్లి యోకేబేదు 3 నెలల పాటు అతన్ని దాచింది. 3 నెలల పాటు దాయడం అంటే అది చిన్న విషయమేమి కాదు. 3 నెలల పాటు ఒక చంటి బిడ్డని దాయడం అంటే చిన్న విషయమే కాదు. ఆడు పాలు కోసం ఎడుతాడు, ఆడు ఆపమన్నా ఆపలేడు. సముదాయించాలన్నా అర్థం చేసుకునే జ్ఞానం కూడా ఆ 3 నెలల బాబుకి ఉండదు. అటువంటి బాబుని 3 నెలల పాటు దాచిందంటే ఆ తల్లి ఎంత కష్టపడిందంటే అంత కష్టపడింది. ఎందుకోసం దాచిందంటే ఆ సమయంలో 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా సంహరించమని ఆ యొక్క ఫరో ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ఈ ప్రజలు పెరుగుతూ ఉంటే, ప్రజలు ఎక్కువైపోతే, వీళ్ళు గనక శత్రురాజులతో సహవాసం చేస్తే మన రాజ్యం కూలిపోద్దని చెప్పేసి ఆ యొక్క ఫరో కుట్ర పని 2 సంవత్సరాల పిల్లలందరూ కూడా సంహరించమన్నప్పుడు ఈ 3 నెలల బాబును కూడా చంపేస్తారని చెప్పేసి ఈ మోషేని జంపు పెట్టెలో పెట్టి దానికి కీలు పూసి నది ఒడ్డున నదిలో దాన్ని పెట్టిన తర్వాత ఈమె అక్క ఉన్నది కదా, ఈ అక్క ఏం చేసింది 4వ వచనంలో, వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఏం చేస్తుంది? అక్కడ నిలిచి ఏమి సంభవిస్తుందో చూస్తుంది. చూసి అక్కడ తర్వాత చూసినట్లయితే నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడిచిఉండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకటిని పంపి దాన్ని తెప్పించాను. తెరిచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడు అనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుకొనుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒకదాన్ని పిలుచుకొని వస్తున్నా అనెను. హల్లెలూయా. హెబ్రీ స్త్రీల గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే హెబ్రీ స్త్రీలు చురుకైన వారంట. ఈ చురుకైన స్త్రీ మిరియాము. ప్రవక్తి అయిన మిరియాము. ఈ మిరియాము ఏం చేసిందంటే ఆ పిల్లవాడిని చంపేయడానికి ఆ యొక్క సైనికులందరూ తిరుగుతూ ఉండగా, ఆ పిల్లవాడు జమ్ము పెట్టిలో ఉండగా ఈ యొక్క ఫరో కుమార్తె ఆ పెట్టెని చూసి పెట్టెని తెమ్మని చెప్పేసి ఆ పనికత్తెలో దాన్ని పంపించగానే వెంటనే పరిగెత్తుకుంటా ఆ యొక్క ఫరో కుమార్తె దగ్గరికి వచ్చింది. ఫరో కుమార్తె దగ్గరికి వచ్చి ఒక మంచి సలహా ఫరో కుమార్తెకి ఇస్తుంది. నా తమ్ముడు చనిపోకూడదు అని చెప్పేసి ఆ ఫరో కుమార్తె అన్నది కదా, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుకోవచ్చు కదా, ఈ పిల్లని పెంచడానికి నీకు ఎవరినైనా మంచి ఒక తల్లిని నేను సిద్ధం చేస్తానని చెప్పేసి వెళ్ళి ఎవరు తీసుకొచ్చిందంటే ఆ పిల్లవాని తల్లినే వెళ్ళి పిలుచుకొని వచ్చింది. అంత చురుకైన శ్రీ. హల్లెలూయా. దేవుని యొక్క ప్రవక్తి అయిన శ్రీ. దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే చురుకైన వారిగా ఉండాలి. దేవుని యొక్క బిడ్డలు చురుకైన వారిగా ఉండాలి. ఇంటిని బాగుగా ఏలేవారిగా ఉండాలి. ఇంటిని చాలా జాగ్రత్తగా చూసేవారిగా ఉండాలి. సామెతలు 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే
ఆ స్త్రీ గురించి ఎన్నో మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. సామెతలు 30వ అధ్యాయంలో స్త్రీ గురించి ఎన్నో మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఆమె ఇంటిని బాగా జాగ్రత్తగా కనిపెడుతూ జాగ్రత్తగా ఏలుతూ ఆ ఇంటి యజమాని తీసుకొని వెళ్ళి పైన ఆ యొక్క యజమానులందరితోనూ అధిపతులందరితో కూడా కూర్చుండబెట్టేదానిలాగా ఆ స్త్రీ ఉంటుందంట. అలాగే ఈ మోషేని తీసుకొని వెళ్ళి ఆ యొక్క ఫరో సింహాసనం మీద కూర్చొని పెట్టడానికి ఈ మిరియాముని దేవుడు వాడుకున్న విధానాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు వాడుకున్న ఆ స్త్రీని బట్టి, దేవుడు వాడుకున్న ఆ మిరియామును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. నిన్ను అలాగే వాడుకుంటున్నాడా? నువ్వు కూడా ఒకసారి దేవునికి నాకు ఉన్న సంబంధం ఏమైనా ఉందా? నేను కూడా చురుకుగానే పనిచేస్తున్నానా? నశించిపోతున్న వారు అనేక మంది ఉంటుండగా నేను ఒక్కరికైనా నా సాక్ష్యం చెప్తున్నానా? ఒక్కరినైనా సరే నేను మధ్యలో నడిపిస్తున్నానా? ఒక్కరికైనా సరే దేవుడిని నేను పరిచయం చేస్తున్నానా? ఆ యొక్క నదిలో పడి వెళ్తుండగా, ఆ యొక్క లోకం అనే నదిలో పడి వెళ్తుండగా నేను ఒక్కరినైనా తీసుకొని వెళ్ళి ఆ యొక్క ఫరో కుమార్ దగ్గర చేర్చినట్టుగా నేను తీసుకుని మందిరానికి తీసుకుని వెళ్తున్నానా? పాస్టర్ గారిని నేను పరిచయం చేస్తున్నానా? నీ దగ్గర ఉంచుకోమని చెప్పేసి, మీ దగ్గర పెంచమని చెప్పేసి నేను అడుగుతున్నానని చెప్పేసి ఒక్కసారి నువ్వు క్వశ్చన్ వేసుకుంటే నువ్వు చురుకైన స్త్రీవో చురుకు లేని స్త్రీవో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ చురుకైన స్త్రీ అంత మాత్రమే కాదు కానీ ఆ స్త్రీ దేవుని యొక్క పాటలు తంబూలతోనూ సితారతోనూ వాయించగలిగిన, దేవుని యొక్క పాటల్ని తంబూలతోనూ సితారతోనూ వాయించగలిగిన మంచి జ్ఞానం కలిగి, అంత జ్ఞానమే కాదు కానీ కొంతమందిని పోగు వేసి కొంతమంది వెనక తీసుకొని దేవుని స్తుతి ఆరాధన చేయగలిగిన స్త్రీగా ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తుతి ఆరాధన చేయగలిగిన స్త్రీగా ఉన్నది. మిరియాముని దేవుడు అంతగా వాడుకుంటే ఆ మోషేని దేవుడు రక్షించిన తర్వాత, మోషే ఐగుప్తులు పెరిగిన తర్వాత కొన్నాళ్ళు అక్కడ ఐగుప్తులో సంభవించిన కొన్ని పరిణామాలను బట్టి ఆయన మిద్యాను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత 40 సంవత్సరాలు అక్కడ గడిచి 40 సంవత్సరాలు ఈ యొక్క ఫరో యొక్క ఈ ఐగుప్తు దేశంలో బ్రతికాడు. 40 సంవత్సరాలు మిద్యాను బ్రతికాడు. 40 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు వారిని పిలుచుకొని వచ్చి ఈ యొక్క పిల్లల్ని, ఈ యొక్క ఆహారాన్ని, మిరియాన్ని అందరినీ కూడా ఏకము చేసి దేవుడు కృప చూపించి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించడానికి, ఆ ఫరోతో పోరాడడానికి, ఆ ఫరో చేతిలోండి ఫరో యొక్క చేతిలోంటి విడిపించడానికి దేవుడు బలంగా వాడుకున్నాడు. ఇంత బలంగా వాడుకోవడానికి, మోషేని అంత బలంగా వాడుకోవడానికి మొదటి స్టెప్ ఎవరయ్యా అంటే తన భర్త పేరు లపీదోతు. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం హాసోరులో న్యాయాధిపతుల కాలంలో ఈ ప్రజలందరూ కూడా ఈ కానాను చేరిన తర్వాత దేవుడు న్యాయాధిపతులనే ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ప్రజలకు ఆ రోజులో రాజులను ఏర్పాటు చేయలేదు. రాజును ఏర్పాటు చేయలేదు కానీ న్యాయాధిపతులనే ఏర్పాటు చేశారు. ఈ న్యాయాధిపతులందరూ కూడా దేవుణ్ణి రాజుగా కొలుస్తూ దేవుని దగ్గరికి వెళ్ళి అన్ని కూడా తెలియజేస్తూ ఉండేవారు. దేవుని దగ్గరికి అన్ని తెలియజేస్తూ ఉంటే దేవుడు వారితో మాట్లాడి ఆ ప్రజలందరినీ కూడా తప్పించేవాడు, ప్రజలందరినీ కూడా విడిపించేవాడు, ప్రజలందరినీ కూడా విడిపించేవాడు. అయితే ఈ దెబోరాని దేవుడు వాక్యంలో చెప్తున్నాడు కదా, ఈ ఇశ్రాయేలు ప్రజలకి తల్లిగా పెట్టాడంట. ఇశ్రాయేలు ప్రజలకి తల్లిగా ఏర్పాటు చేయాలి. అంటే తల్లి ప్రేమని చూపించేంతగా ఈ దెబోరాని ప్రవక్తని దేవుడు వాడుకున్నాడు. ఈ హాసోరులో ఆ రాజు యాబీన్ అనే రాజు ఏలుతూ ఉంటే, ఆ యాబీన్ అనే రాజు దగ్గర సిసెరా అనే సైన్యాధిపతి ఉన్నాడు. అతనికి 900 ఇనప రథాలు ఉన్నాయంట. ఆ 900 ఇనప రథాలతోనూ అతను నాకంటే గొప్పవాడు ఎవడు లేడు అనే విధంగా ఆ ప్రజల్ని కూడా ఎంతగానో బాధిస్తూ ఉండేవాడంట. ఏ ప్రజలంటే ఈ ఇశ్రాయేలు ప్రజల్ని. ఎన్నాళ్ళు అంటే 20 సంవత్సరాల పాటు ఆ ప్రజలు ఎంతగానో హింస పెట్టేవాడు, ఎంతగానో కఠినమైన బాధ పెట్టి వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉండగా ఈ ప్రజలందరూ కూడా మరలా దేవునికి మొరపెడుతూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఉంది కదా, దెబోరా న్యాయాధిపతిగా రాకముందు దెబోరాని దేవుడు ఏర్పాటు చేయకముందు 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఇశ్రాయేలు
ఇశ్రాయేలు అధిపతులు లేకపోయి దెబోరా అను నేను రాకముందు ఇశ్రాయేలు నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయి ఇశ్రాయేలు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. దెబోరా న్యాయాధిపతిగా దేవుడు ఏర్పాటు చేసుకోకముందు, ఇశ్రాయేలు తల్లిగా ఆమెను ఏర్పాటు చేసుకోకముందు ఇశ్రాయేలు ప్రజలు కొత్త దేవతలను ఏర్పాటు చేసుకోవడానికి ఈ ప్రజలు కొత్త ఉపాయాలు పన్నుతున్నారంట. కొత్త ఉపాయాలు పన్నుతున్నారు. ఎలా అంటే దేవుడు లోకములోండి ఏది మీకు అవసరం లేదు, నేనే మీకు దేవుడిగా ఉంటాను, నేనే మీకు రాజుగా ఉంటాను, మీకు కావాల్సిన అన్ని కూడా నేను ఇస్తానని చెప్పేసి ఆ అరణ్యంలో ఎంతో బోధ చేసి ఎంతగానో వారికి నేర్పించి పంపించి ఈ యొక్క కణాలను స్థిరపరిచిన తర్వాత ఈ యొక్క పెరిజీయులు కానీ, అమ్మోనీయులు కానీ, ఎబుస్సీలు కానీ ఆ దేశంలో ఉండి ఏ యొక్క ఆచారం కానీ మీరు ఆచరించవద్దని ఈ ప్రజలకు ఎంతగానో హెచ్చరించి బోధించి ధర్మశాస్త్రంలో ఒక నిబంధన అనేది వాళ్ళకి ఏర్పాటు చేసిన తర్వాత ఈ దెబోరా న్యాయాధిపతిగా లేకముందు, దెబోరాని తల్లిగా ఏర్పాటు చేయకముందు ఈ ప్రజలు కొత్త దేవతలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త దేవతలు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటంటే యుద్ధము వారి ద్వారముల దగ్గర ఎదురు చూస్తూ ఉన్నదంట. యుద్ధము వాళ్ళ ద్వారముల దగ్గర ఎదురు చూస్తూ ఉంది. ఆ యుద్ధం చూసినప్పుడు వీరి గుండెల్లో భయం పెరిగిపోయింది. ఆ యొక్క శ్రమను చూసినప్పుడు కానీ, టెన్షన్లు చూసినప్పుడు కానీ మనకు కూడా అంతే బాధ, అంతే వేదన, అంతే కష్టం అనేది వస్తూ ఉంది. అయితే దేవుడు నిన్ను వదిలిపెట్టడు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీకు సరైన మార్గాన్ని బోధించడానికి, సరైన శిక్షణ ఇవ్వడానికి, సరైన విధంగా సరైన సమయంలో ఒకరిని ఏర్పాటు చేస్తాడు. అలాగే ఆ కాలంలో దెబోరాని వాళ్ళకి తల్లిగా ఏర్పాటు చేసి, తల్లి వారికి ఎలా అయితే ఓదార్చిద్దో, తల్లి ఎలాగైతే ఆ యొక్క స్థితి నుండి కాపాడడానికి ఎలాగైతే చేసిందో, అలాగే తల్లి ఏం చేసిందంటే తల్లిగా ఉన్న దెబోరా ఈ ప్రజల నుండి ఆ 20 సంవత్సరాల కఠినమైన శ్రమ నుండి విడిపించడానికి దేవుని దగ్గర పోరాడుతూ, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, దేవుని అడుగుతూ ఆ యొక్క ప్రజలందరికీ కూడా న్యాయం తీర్చడానికి ఆమె మస్తకి వృక్షము కింద ఆమె కూర్చుని ప్రజలకు తీర్పు తీరుస్తుందంట. అలాగే 4వ వచనం చూస్తే ఆమె ఎఫ్రాయిములో మన్యమందరి రామాకును బేతేలును మధ్య ఉన్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుండుట కద్దు, తీర్పు తీర్చుటకై ఇశ్రాయేలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. హల్లెలూయా. దేవుడు అంతా బాగా వాడుకున్నాడండి. అనేక మందిని దేవుడు స్త్రీలని అద్భుతంగా వాడుకున్నాడు. స్త్రీలను ఎక్కడ కూడా చిన్న చూపు చూడలేదు. లోకమంతా అంటారు కదా, లోకమంతా స్త్రీలను చిన్న చూపు చూసింది, కానీ దేవుడు ఎక్కడ కూడా చిన్న చూపు చూడలేదు. ఆ న్యాయాధిపతుల కాలంలోనే దేవుడు ఆ దెబోరాని ఏర్పాటు చేసుకొని, దెబోరా అనే పేరుకి తుమ్మెద అని అర్థం అంట. దెబోరా అనే పేరుకి తుమ్మెద అర్థం. తుమ్మెద ఏం చేసిందంటే ఆ పువ్వులోని మకరందాన్ని ఎలాగైతే సేకరిస్తుందో, ఈ దెబోరా దేవుని వాక్యంలో మకరందాన్ని సేకరించి అవి తీసుకుని వెళ్ళి ఈ ప్రజలందరికీ కూడా దీనిని పంచిపెట్టింది. ఆ మాటలోని మాధుర్యాన్ని, దేవుని ప్రేమని వారికి అందించే తల్లిగా ఉన్నదన్నమాట. దేవుని ప్రేమని అందించే తల్లిగా ఉన్నది. చంటి పిల్లలకి గోరు ముద్దలు పెడతారు కదా, అలాగే ఈ ప్రజలందరినీ కూడా చంటి పిల్లలుగా చూస్తూ వాళ్ళందరికీ గోరు ముద్దలు తినిపిస్తూ ఎంతో ప్రేమగా వాళ్ళు చూస్తున్నారు. ఈ విషయం చూస్తున్నప్పుడు నాకు జరిగిన ఒక సంఘటన నాకు జ్ఞాపకం వస్తుంది. ఏంటి సంఘటన అంటే, మా అమ్మ, నేను, మా తమ్ముడు, మా చెల్లి ముగ్గురు ఉండగా ఒకరోజు సాయంకాలం పూట ఇంట్లో సాంబార్ చేసింది. పప్పుచారు చేసి అందులో వేడి అన్నం, పప్పుచారు చేసింది. అన్నం అంతా వడ్డిస్తూ మా అమ్మ నాకు, మా చెల్లికి, మా తమ్ముడికి కూర్చోబెట్టి అన్నం తినిపిస్తుండేది. అన్నం తినిపించే సమయంలో అనేకమైన మాటలు, ఏదైనా సరే ఆ కాలం పరిస్థితులను బట్టి అన్ని కూడా చెప్తూ అన్నం తినిపిస్తూ ఉండగా ఎంత అన్నం తిన్నాము కూడా మాకు తెలీదు. మా నాన్నకి దాచిపెట్టిన అన్నం కూడా మొత్తం తినేసి, ఇంకా తినేసింది కాక ఇంకా అన్నం ఉందా అని అడుగుతున్నాం. హల్లెలూయా. ఇంకా అన్నం ఉందా అని అడుగుతున్నాం. అంటే తల్లి ప్రేమ ఆ చెప్పే మాటలు బట్టి, ఆ మకరందాన్ని బట్టి, ఆ యొక్క దుమ్మిదిలోని మకరందము ఎలా సేకరిస్తుందో అలా మకరందాన్ని బట్టి తల్లి ప్రేమ మాట్లాడుతుంటే ఈ ప్రజలందరూ కూడా వచ్చి ఆ మస్తకి వృక్షం దగ్గరికి వచ్చి వీళ్ళందరూ కూర్చొని ఆ దేవుని మాటలు వింటూ, దేవుని ప్రేమను ఆస్వాదిస్తూ, దేవుని యొక్క శక్తిని అంతా కూడా వారికి తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా.
దేవుని యొక్క శక్తిని అంతా కూడా ఆ తెలియజేస్తూ ఉండగా ఈ ప్రజలందరూ కూడా రోజు రోజుకి బలం పుంజుకున్నారు. రోజు రోజుకి కూడా బలం పుంజుకున్నారు. అప్పటికే సిసెరా అనే సైన్యాధిపతి ఈ ప్రజలు ఎంతగానో కఠినమైన శ్రమలు ఇబ్బంది పెడుతుండగా దేవునికి ప్రార్థన చేసిన ఆ దెబోరా బారాకు అనే ఒక సేవకుని పిలిచి దేవుడు ఈరోజు నీకు ఆ యొక్క సిసెరాని అప్పగించబోతున్నాడు. ఆ యొక్క పర్వత శిఖరం దగ్గరికి వెళ్ళి కాచుకొని ఉంటూ ఆ సిసెరా అక్కడికి వస్తాడు, ఆమె ఈరోజు సంహరిస్తావు అని చెప్పినప్పుడు ఈ బారాకు అన్నాడు కదా, నీవు కూడా నాతో వస్తే నేను వెళ్ళి సంహరించగలుగుతాను. అంటే ఆ తల్లి మీద ఎంత నమ్మకం అంటే అంత నమ్మకం అనమాట. ఆ ప్రజల్ని విడిపించడానికి ఆమె చెప్పిన బోధ కానీ ఆమె మాట్లాడే విధానం కానీ ఆ ప్రజల నరాలు కూడా జీర్ణించుకుపోయింది. హల్లెలూయా. మొదటి గురువు ఎవరైనా ఉన్నారంటే తల్లి మాత్రమే. ఆ తల్లిగా దెబోరాని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆ దెబోరా మాటలు బట్టి నీవు కూడా నాతో వస్తే నేను విజయాన్ని జయిస్తానన్నాడు, విజయాన్ని పొందుతానని చెప్పేసి అన్నాడు. ఒకరోజు పుస్తకంలో ఒక మాట చదివాను. ఏంటంటే తల్లికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు కుమారులు తండ్రి చనిపోయిన తర్వాత ఇద్దరు కుమారులు కూడా తల్లి పెంచుతూ ఉంటే ఆ ఒక రోజు భయంకరమైన తుఫాను ఆ ఆకాశం అంతా మేఘంతో కమ్మిపోయి ఉన్నప్పుడు ఆ ఇద్దరు పిల్లలు కూడా తల్లిని గట్టిగా హత్తుకొని అమ్మా నాకు భయమేస్తుంది, ఈ ఉరుములు మెరుపులు చూస్తా ఉంటే నాకు ఎంతో ఆందోళనగా ఉందని చెప్పేసి ఆ పిల్లలు ఎంతో భయంతో తల్లిని హత్తుకొని ఉండగా ఆ తల్లి వెన్ను తట్టి బయట నుండి కిటికీ నుండి చూపించి ఆ మేఘము చూస్తున్నావు కదా, ఆ మేఘముని అలా నిశ్చితంగా కొద్దిసేపు చూడు అని చెప్పేసి ఆ మేఘం వైపు చూపించడం అనేది మొదలుపెట్టింది. ఆ మేఘము కొద్దిసేపటికి కొద్దిసేపు విడిలిపోవడం అనేది పిల్లలు గమనించారు. విడిలిపోతూ ఉండగా ఆ తల్లి పిల్లలకు చెప్తుంది కదా, ఆ మేఘం వెనకాల సూర్యుడు ఉన్నాడు, ఆయన చూడడం నువ్వు నేర్చుకో. ఈ మేఘాలు కొద్ది కాలం ఉంటే కొద్ది కాలం పోతే గానీ ఆ సూర్యుడు ఎల్లప్పుడూ కూడా నిలిచే ఉంటాడని చెప్పేసి ఆ తల్లి ఆ పిల్లలకు చెప్పిన ఆ మాటని వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే వరకు కూడా, ముసలి వాళ్ళు అయ్యే వరకు కూడా ఆ మాటను అలాగే జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకని ఆ మాట గుర్తు చేస్తున్నా అంటే శ్రమలు వస్తాయి పోతాయి, కానీ ఎవరు చూడాలంటే ఆ మేఘం వెనకాల సూర్యుని చూసినట్టుగా నీవు గనక దేవుని వైపు నువ్వు చూసినట్లయితే గాఢాంధకారం కూడా నీకు వెలుగులానే ఉంటుందని చెప్పేసి దేవుని వాక్యం బోధిస్తుంది. గాఢాంధకారం అయినా సరే, అప్పుడు కటిక చీకటి అయినా సరే నీకు వెలుగులానే ఉంటుంది. ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కరోనా వైరస్ వచ్చినా సరే ఎటువంటి నష్టము నీకు జరగదని చెప్పేసి నువ్వు ఈరోజు తెలుసుకోవడానికి దేవుడు అవకాశం అనేది ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లిని ఆ దెబోరాని దేవుడు వాడుకున్న తర్వాత ఆ సిసెరాని చంపడానికి ఆ బారాకు వచ్చి ఆమెను అంటున్నాడు కదా, నీవు నాతో పాటు ఉన్నట్లయితే నేను ఆ సిసెరాని సంహరించడానికి వెళ్తే ఆ యొక్క దెబోరా అంటుంది, ఒక స్త్రీ చేతికి నేను నీతో పాటు వచ్చినట్లయితే ఒక స్త్రీ చేతికి ఆమెను ఆ యొక్క సిసెరాను దేవుడు అప్పగిస్తాడు అని చెప్పినప్పుడు అయినా పర్వాలేదు అని చెప్పేసి యుద్ధానికి దెబోరాని తీసుకున్నాడు. అయితే అలాగే ఆ సిసెరాని ఒక యాయీలు అనే ఒక స్త్రీ చేతికే దేవుడు అప్పగించాడు. ఆ యాయీలు యొక్క భర్త పేరు హేబెరు. ఆ హేబెరు మోషే యొక్క భార్య తాలూకా బంధువులై ఉన్నారు. కానీ ఈ హేబెరు ఆ మోషే ఇజ్రాయెల్తో స్నేహం చేయకుండా ఆ యొక్క విరోధి అయిన ఆ యొక్క హేబెరు యొక్క ఆ యొక్క రాజుల యొక్క హాసూరు యొక్క రాజుల యొక్క సైన్యంతో వాళ్ళతో స్నేహం చేస్తూ ఉన్నాడు. వాళ్ళతో స్నేహం చేస్తుంటే ఈ విషయం యాయీలకి ఇష్టం లేదు. దేవుని యొక్క ప్రేమ ఎరిగిన వారితోనూ, దేవునితో సహవాసం ఎరిగిన వారితో స్నేహం చేస్తే మనకి దేవుని కృపనే దొరికింది, కానీ సాతానుతో స్నేహం చేస్తే ఏమొస్తుందని చెప్పేసి అనుకొని ఈ సిసెరా పరిగెత్తుకొని ఒక గుడారంలో యాయీలు ఉండగా అక్కడికి వచ్చాడు. అక్కడికి సిసెరా వచ్చి ఆయన అంటున్నాడు కదా, నీ గుడారంలో నేను దాక్కుంటానమ్మా, నాకు స్థలం ఇస్తావా అంటే మాట్లాడుకుంటా నువ్వు దాక్కోమని చెప్పేసి ఒక దుప్పటి ఇచ్చి కప్పుకోమని చెప్పేసి అక్కడ పడుకోబెట్టి గాఢ నిద్రలోకి వెళ్ళగా
ఒక గుడారపు మేకుని తీసుకొని వచ్చి కణతలో వేసి ఒకే ఒక్క సుత్తి దెబ్బ కొడితే దెబ్బకు అలా దిగిపోయి ఆ యొక్క ఇందులోకి వెళ్ళిపోయాడు, ఆ గోతులోనికి వెళ్ళిపోయేంతగా ఒకే ఒక దెబ్బతో చంపేసింది. ఆ యొక్క దెబోరాకి ఏ మాట అయితే దేవుడు సెలవిచ్చాడో అలాగే ఏయిల్ని దేవుడు వాడుకున్నాడు. ఆ యొక్క దేవుడి ప్రేమని తెలియజేశాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాడు, ఇశ్రాయేలు ప్రజల్ని అద్భుతంగా విడిపించాడు. దేవుడి యొక్క ఒక తల్లిగానే ఆ యొక్క కార్యం అనేది చేసింది. మూడోదిగా మనం చూసినట్లయితే హుల్దా అనే ప్రవక్తిని మొదటి మనం చూసాం కదా. మిరియాము కనిపెట్టి ఇశ్రాయేలు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి విడిపించబడిన మోషేని తీసుకుని వెళ్ళి ఆ యొక్క ఫరో యొక్క కుమార్తె దగ్గరికి చేర్చింది. అలాగే ఈ యొక్క దెబోరా 20 సంవత్సరాల బానిసత్వంలో ఉండి 20 సంవత్సరాలు కఠినమైన శ్రమ పడుతున్న వారితో వారి మధ్యలో ఉండి వచ్చి కఠినమైన శ్రమలో ఉండి ఆ ప్రజలని విడిపించి కఠినమైన శ్రమ నుండి ప్రజల్ని విడిపించింది. మూడోదిగా మనం చూస్తే హుల్దా అనే ప్రవక్తి రెండో రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే 22వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి యాజకుడైన హిల్కియాను, అహీకామును, అక్బోరును, షాపానును, ఆసాయును ప్రవక్తియునగు హుల్దా యొద్దకు వచ్చి ఈమె వస్త్రశాలకు అధికారియకు అర్షకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్యయే యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట చెప్పండి, ఈ మాట తెలియజేయండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదారాజు చదివించిన గ్రంథంలో రాయబడి ఉన్న కీడంతటిని ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి, దాని కాపురస్థలం మీదకి రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయచు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించున్నారు. కావున నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొలుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మల్ని పంపిన యూదారాజుకు ఈ మాట తెలియచేయండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడుగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులు అగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీరు రాచితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడివై సమాధిలో చేర్చబడదువు. నేను ఈ స్థలం మీదకి రాబో కీడును నీవు నీ కన్నులతో చూడవని దేవుని వాక్కు ఈ యొక్క హుల్దా ఆ ప్రవక్తను ఎవరైతే ఆ యొక్క యాజకులు ఎవరైతే పంపించిందో ఆ యాజకులకి తెలియజేసింది. ఆ కాలంలో పరిపాలిస్తున్న రాజు యోషియా గురించి మంచి మాట ఉంది. యోషియా గురించి చాలా అద్భుతమైన మాట ఉంది. ఆ మాట ఏంటంటే, ఆ కాలంలో యోషియా పరిపాలన చేసినట్టుగా యోషియా 25వ వచనం మనం చూసినట్లయితే యోషియా గురించి దేవుడు పలికిన మాటలు మనం చూస్తే, అతనికి పూర్వం ఉన్న రాజుల్లో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడునో లేడు. అతని తర్వాతనైనను అతని వంటి వాడు ఒక్కడునో లేడు. ఒకడు కూడా లేడు. తనకి ముందు లేరు, తనకి తర్వాత కూడా లేరు. ఎలాగా అంటే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, దేవుని వెంబడించిన వాళ్ళు ఒక్కడు కూడా లేడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ యొక్క మనశ్శే గురించి, నా యొక్క యోషియా గురించి. అతని తండ్రి తాత ఎంత దుర్మార్గులై ఉన్నారంటే తమైన పనులు కూడా అన్ని అలాగే చేశాడంట. యెహోవా దృష్టికి దోషిగానే నిలబడ్డాడంట. అటువంటి తండ్రి దగ్గర నుండి ఉన్న ఆ కుమారుడు 8 సంవత్సరాలకే రాజు అయ్యాడు. 8 సంవత్సరాలకే రాజుగా అయిన తర్వాత
కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత యెహోవా మందిరాన్ని బాగు చేయాలని చెప్పేసి అతనికి ఆలోచన వచ్చింది. అతనికి దేవుడు ప్రేరేపణ వచ్చిన తర్వాత యెహోవా మందిరాన్ని బాగు చేయడానికి ఆ యొక్క ప్రధాన యాజకుడును శాస్త్రుని అందరూ ఉన్న పెద్దలందరూ కూడా పిలిపించి యెహోవా మందిరాన్ని ఆ ద్వారపాలకులందరూ కూడా యెహోవా మందిరంలో వచ్చే డబ్బులంతా పోగేస్తారు కదా, ఆ డబ్బంతా తీసుకొని వచ్చి దేవుని మందిరాన్ని బాగు చేయమని చెప్పేసి ఆ యొక్క పెద్దలతో తెలియజేశాడు. పెద్దలకు తెలియజేయగానే పెద్దలకు చెప్పగానే వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ యొక్క మందిరాన్ని బాగు చేస్తూ ఉండగా అందులో ఒక గ్రంథము దొరికింది. అందులో ఒక ధర్మశాస్త్ర గ్రంథము దొరికింది. నిబంధన గ్రంథాన్ని దాన్ని చదివినప్పుడు శాస్త్రి అయిన శాపానికి అంతులేని విషయాలు తెలిస్తే అంతులేని విషయాలు తీసుకొని వచ్చి ఆ యోషియా రాజుకి ఆ విషయాలు తెలియజేయగానే వెంటనే తన బట్టలు చింపుకొని మోకరించి బిగ్గరగా ఏడుస్తూ, మనం ఇన్ని కష్టాలు పడుతున్నామో, ఇన్ని బాధలు పడుతున్నామో, ఇన్ని శ్రమలు అనిపిస్తున్నామో, దీనికి అంతటికీ కారణము మనం దేవుడు చెప్పినట్టు మనం చేయలేదు. దేవుడు ధర్మశాస్త్రంలో ఎలాగైతే దేవుని మందిరంలో ఆచరించమన్నాడో దాన్నంతా మనం చేయలేదని చెప్పేసి ఆ గ్రంథంలో ఉన్న మాటలన్నింటికి బట్టి ఉల్దా అనే ప్రవక్త దగ్గరికి దాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఉల్దా అనే ప్రవక్తిని ఆ మాటలు ఆయనకి తెలియజేస్తుంది. ఆ మాటలను తెలియజేసినప్పుడు ఆయనకి నెత్తి మీద పాలు పోసినంత పని అయిందనమాట. హల్లెలూయా. ఎంతగానో ప్రోత్సహించినట్టుగా ఆ మాటలు తెలిసింది. అంటే నాకు దేవుడు చెప్పిన మాట ప్రకారం ఏ కీడు నాకు రాదని చెప్పేసి దేవుడు తోడుంటే నేను దేన్నైనా చేయగలుగుతానని చెప్పేసి నిత్యమైన సంకల్పంతో వెంటనే ఏం చేశాడంటే ఆ మందిరాన్ని బాగు చేసే పని మొదలుపెట్టాడు. ఆ మందిరంలో ఆ సొలొమోను కట్టిన ఆ మందిరంలో ఆయన యొక్క అసహ్య కార్యాలు చూసినప్పుడు ఆయన గుండె తరుక్కుపోయింది. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నదంతా ఒకలా ఉంటే ఈ గుడిలో ఉన్న ఆచారాల్ని మరొకలాగా కనపడుతున్నాయి. ధర్మశాస్త్ర గ్రంథంలో ఏది కూడా పెరిచీయుల దగ్గర కానీ, అమోనీయుల దగ్గర కానీ, ఆ యొక్క మోయాబుల దగ్గర ఆ ఆచారాలు ఏది కూడా మీ దగ్గరికి రానియొద్దు అని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడి ధర్మశాస్త్రం అన్ని కూడా రాసి పెట్టి చూస్తే ఇక్కడ జరుగుతున్న మందిరంలో జరుగుతున్న కొన్ని పనులను చూసేటప్పటికి ఈయన గుండె జారిపోయింది. వాటన్నింటిని కూడా బాగు చేయాలని తీర్మానం చేసుకున్నాడు. ఆ మందిరంలో అషేరా దేవత విగ్రహం అనేది అందులో పెట్టి ఉన్నప్పుడు నిజానికి ఎందుకు అలా పెట్టారు అంటే వాళ్ళకి దేవునికి తల్లి ఉంటుంది కదా, దేవునికి భార్య ఉంటుంది కదా, ఆ భార్య ఉంటేనే కదా పిల్లలు అందరం మనం కలుగుతామని చెప్పేసి లోకమంతా మాట్లాడుకున్నందుక దేవునికి కూడా ఒక భార్య ఉంటుందని చెప్పేసి ఆ భార్య ఈమె అని చెప్పేసి ఆమెను తీసుకొని వచ్చి ఆ యొక్క మందిరంలో ఏర్పాటు చేశాడు. దేవుడు చెప్పిన విధంగా నువ్వు చేయాలి కదా, చేయలేదు. అలా కాకుండా వీళ్ళు ఆ మందిరంలో దాన్ని ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా 7వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల ఇండ్లను పడగొట్టించెను, అచ్చట అషేరా దేవికి గుళ్ళును అడ్డు స్త్రీలను వాసము చేయుచుండి. ఈ పురుషగాములు ఎవరయ్యా అంటే వ్యభిచారం చేసే పురుషులు, వ్యభిచారం చేసే స్త్రీలు. అక్కడందరూ కూడా కూడుకునే వాళ్ళంట. ఎక్కడ అంటే దేవుని మందిరంలోనే ఒక గదిని ఏర్పాటు చేసేవాళ్ళంట. వాళ్ళందరూ ఆ ఆచారం అంతా తీసుకొని వచ్చి ఈ యొక్క యెరూషలేము దేవాలయంలో ఇంకా మనం చూస్తే ఎహెజ్కేలు గ్రంథంలో చాలా మాటలు రాశాడు. ఇప్పుడు సమయం అయితే లేదు కాబట్టి దాన్ని వివరించడానికి అక్కడ జరుగుతున్న పరిస్థితి ఈ పురుషగాములు అంటే పురుష సంపర్కులు అన్నమాట. అంటే మగవారిని కూడుకున్న వాళ్ళు, ఆడవారిని కూడుకున్న వాళ్ళు, ఆడవారు మగవారిని కూడుకునే ఆ యొక్క వ్యభిచార సంబంధమైన ఆచారాన్ని తీసుకొని వచ్చి దేవాలయంలో ఒక గదిలో దాన్ని ఏర్పాటు చేశారట. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయన మనసు కరిగిపోయింది, మనసు కొట్టుకొని వెళ్ళిపోయింది అనమాట. అయ్యో, నా ప్రజలు ఎంత నీచమైన పని చేస్తున్నారు, దేవునికి విరోధమైన కార్యం చేస్తున్నారు అని చెప్పేసి అవన్నీ కూడా పడగొట్టించాడు. అలాగే 10వ వచనం మనం చూసినట్లయితే యెహోవా ఎవడైనానో తన కుమారుడిని గాని కుమార్తెని గాని మెలేకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్ హిన్నోము అను లోయలో తోఫేతు అను ప్రదేశమును అతడు అపవిత్రపరిచెను.
వీళ్ళందరూ కూడా ఈ రాజులు సైతం, రాజులు కానీ ఒక అధికారి చేశారంటే మిగతా వాళ్ళందరూ చేయడం పెద్ద ఆశ్చర్యమే కాదు. అటువంటి రాజులే తీసుకొని వచ్చి తన పిల్లల్ని అగ్నిగుండంలో కాల్చేసేవాళ్ళంట. అగ్నిగుండంలో కాల్చేసేవాళ్ళు. ఈరోజు కూడా మనం కొన్ని కొన్ని చోట్ల మనం చూస్తాం. ఆ యొక్క ధన నిధులు దొరుకుతున్నాయని, గుప్త నిధులు దొరుకుతున్నాయని నరహత్య, నరబలి ఇవ్వడం అనేది మనం గమనిస్తున్నాం. అలాగే వీళ్ళ దేశానికి నెమ్మది రావాలన్నా, ఈ దేశానికి శాంతి కలగాలన్నా, ఈ దేశం క్షేమంగా ఉండాలన్నా పిల్లల్ని బలి ఇస్తే, పిల్లల్ని ఆ అగ్నిగుండంలో కాల్చినట్లయితే ఈ ప్రజలకి, దేశానికి, రాజ్యానికి క్షేమం ఉంటుందని చెప్పేసి ఈ యొక్క ఆచారాలు అన్నీ కూడా తీసుకొని వచ్చి అక్కడ పెడితే ఈ ప్రజలు, ఈ రాజులు కూడా మనషే కూడా తన పిల్లల్ని అలాగే దాటించాడు. ఆమోను కూడా అలాగే చేశాడు. ఈ యొక్క యోషియా దగ్గరికి వచ్చేప్పటికి ఎన్ని చూసేటప్పటికి, దేవుని గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, ఆ జరుగుతున్న కార్యాలను చూస్తున్నప్పుడు, దేవుని కార్యాలను చూస్తున్నప్పుడు ఆయన గుండె రగిలిపోయి, యెహోవా యొక్క కోపము మా దేశం మీద ఇంతగా రగిలిపోవడానికి కారణం ఏంటంటే ఈ లేని ఆచారాలన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు అని చెప్పేసి ఆయన ఎంతగానో వేదన చెందాడు. హుల్దా అనే ప్రవక్తి ఎలాగైతే రాజులు ప్రోత్సహించిందో, ఏ కీడు నీకు రాదని చెప్పేసి నువ్వు దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో బట్టలు చింపుకొని, నీ వసములు చింపుకొని, మోకరించి, కన్నీళ్లు రాల్చి నువ్వు దేవుని యొక్క ఎంత విధేయంగా ఉన్నావో ఆ విధేయతను దేవుడు చూశాడని చెప్పి మాట చెప్పినప్పుడు వెంటనే మందిరంలోకి వెళ్ళి జరుగుతున్న సకలమైన వ్యర్థమైన ఆచారాలన్నీ కూడా తొలగించాడు. అందుకంటాడు కదా దేవుడు, అంతకు ముందు ఉన్న రాజులు కానీ ఆ తర్వాత వచ్చే రాజులు కానీ ఈ యోషియా అంతా నీతిమంతుడు లేడు. అలాగే హిజ్కియా కన్నీళ్లు రాల్చినప్పుడు దేవుడు చూశాడు. అలాగే యోషియా కన్నీళ్లు రాల్చినప్పుడు కూడా దేవుడు చూశాడు. దేవుడు చూసి ఈ పనంతా కూడా జరిగించి ఆ ప్రజలందరికీ కూడా నెమ్మదిని అనేది ఇచ్చాడు. ఈ ప్రవక్తిని మొదట చూస్తే మిరియాము ప్రవక్తనేమో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాల బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించింది. రెండో ప్రవక్తిని 20 సంవత్సరాలు ఆ యొక్క సిసెరా యొక్క బానిసత్వంలో ఉండి కఠినమైన శ్రమలు అనుభవిస్తున్న ఆ ప్రజలు విడిపించింది. ఈ హుల్దా అనే ప్రవక్తిని ఈ యోషియా తన తాత ముత్తాతల దగ్గర నుండి వస్తున్న అనేకమైన వ్యవహారాల ద్వారా దేవుని కోపము, ఉగ్రతను తప్పించి ఆ యొక్క పాపము నుండి కూడా ప్రజలు తప్పించడానికి దేవుడు ఆమెని వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా ఈరోజు ఈ వాక్యం వింటున్నావేమో, ఈ వాక్యాన్ని చూస్తున్నావేమో, దేవుడు ఎలాగైతే నిన్ను కూడా వాడుకున్నాడో ఆ ప్రజల యొక్క ఆచారాలు నీ దగ్గరికి రాకుండా దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు మెలిగినట్టయితే, దేవుడిచ్చిన ఆశ్చర్యమైన కృపను బట్టి ఆయన రెక్కల కింద సురక్షితంగా నీవు ఉన్నట్లయితే దేవుడు అద్భుతమైన విజయాలు నీకు ఇస్తాడు. అంత కృపలు దేవుడు నీకు దయచేస్తాడు. ఈరోజు దేవుడు 3 ప్రవక్తల గురించి మనతో మాట్లాడాడు. మొదటి ప్రవక్తనేమో మిరియాము, రెండో ఆమెమో దెబోరా, మూడో ఆమెమో హుల్దా. ఈ 3 కూడా రాజ్యాలకి వచ్చే శ్రమనంతా కూడా తీసివేశారు. అలాగే మనం కూడా ఎవరైతే స్త్రీలై ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కుటుంబం మీదకి శ్రమ రాకుండా, ఆ చుట్టుపక్కల వాళ్ళకి శ్రమ రాకుండా, ఆ బంధుమిత్రులకు శ్రమ రాకుండా, ఆ సాతాను బంధకాల్లో వెళ్ళిపోకుండా ఆ క్రీస్తు దగ్గరికి మనం నడిపించినట్లయితే ఆ పాపము నుండి ప్రజలు తప్పించగలుగుతామో, ఆ ప్రజల్ని ఆయన రక్తంలో కడిగి శుద్ధులుగా చేసి దేవుడు రాజ్యంలోనికి వారిని తీసుకురాగలుగుతామో, ఆ ప్రజలందరూ కూడా నలిగిన హృదయముతో కంటికి కనబడి శత్రువుతో ఆ రోజు వరకు వారు పోరాడి పాపంలో పడిపోయిన దాన్ని బట్టి దేవుడు నిన్ను విడిపించగలడు అని చెప్పి, దేవుడు నిన్ను రక్షించగలడు అని చెప్పేసి క్రీస్తు రెక్కల కిందకి, క్రీస్తు యొక్క సురక్షమైన పాదాల దగ్గరికి వాళ్ళని తీసుకొచ్చినట్లయితే నీవు కూడా ఆ 3 ప్రవక్తని ఎలాగైతే వాడుకున్నాడో అలాగే నిన్ను కూడా దేవుడు వాడుకొను గాక. అలాగే దేవుడు అనేక మంది ప్రజలను ఎలాగైతే విడిపించి రక్షించాడో అలాగే నిన్ను కూడా వాడుకొను గాక. అనేక మంది స్త్రీలు, అనేక మందిని దేవుడు ఇలాగే వాడుకున్నాడు. ఈరోజు దేవుడు కూడా నిన్ను వాడుకొను గాక. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లుగా దేవుడి పనిలో వాడబడే పాత్రలుగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ దేవుడిచ్చిన చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా.
నా దేవుడా, నా రక్షకుడా, మీకే వందనాలయ్యా. ఈరోజు నాన్న ఉదయకాల సమయంలో తండ్రి నాన్న మీరు అనేకమైన మాటలు మాకు తెలియజేశారు తండ్రి. మీకు స్తోత్రం నాన్న. ముగ్గురు ప్రవక్తలే ప్రభా మా ఎదుట ఉంచారు నాయన. ఆ ముగ్గురు ప్రవక్తల ప్రభా ఆ ప్రజలను ఎలాగైతే విడిపించారు ప్రభా, ఆ ప్రజల బానిసత్వాలను ఎలాగైతే తప్పించారు నాయన, అలాగే ప్రభా తండ్రి నాన్న, అలాగే నాయన మమ్మల్ని కూడా మీరు వాడుకోండి ప్రభా. అయ్యా తండ్రి మిరియాము తండ్రి నాన్న కనిపెట్టి ప్రభా తండ్రి నాన్న ఆ యొక్క ఎలాగైతే ప్రభా మోషేని ఎలాగైతే నాయన ఆ యొక్క గృహానికి చేర్చి ప్రభా ఆ ప్రజలందరినీ విడిపించడానికి నాయన కారణాలు ఎలాగైతే అయ్యిందో నాయన, ఆ దెబోరా ప్రభా 20 సంవత్సరాల ప్రభా సీసేరా యొక్క బానిసత్వంలో మగ్గుతున్న వారిని ఎలాగైతే విడిపించిందో ప్రభా, అలాగే నాయన ఉందా ప్రభా ఆ ప్రజలందరూ పాపము చేయడానికి ఆ మందిరంలో పాప కార్యాలు నిర్వహిస్తుండగా ఆ హెచ్చరిక మాటలతో వాళ్ళని ఆదరిస్తూ పోషిస్తూ వాళ్ళని ప్రోత్సహించిన దాన్ని బట్టి యోషియా ఇంకా 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 ఆ యొక్క మందిరాన్ని సరిచేస్తూ ఉండగా తండ్రి ఆ ముగ్గురు ప్రవక్తల వలె ప్రభా ఆ ప్రజలను మీరు వాడుకోండి ఆయన. మీ సహాయం దయచేయండి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని, మాకు కూడా నాన్న మీ కృపలు మాకు దయచేసి మీ ఆత్మను మమ్మల్ని నింపమని, స్త్రీలు నాన్న తక్కువవారు కాదని, స్త్రీలను అంతా ఎంతో బలంగా మీరు వాడుకుంటారని ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడుచుండగా బిడ్డలందరూ కూడా మీరు బలపరచండి. మీ జ్ఞానంతో వారు నింపి, మీ ఆత్మతో వారు నింపి అభిషేకించమని, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి బిడ్డలుగా వారు ఉండాలి. మీ సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.